నల్గొండ జిల్లా కేంద్రంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి తెచ్చుకున్నామని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకం ఆవిష్కరణ చేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నామన్నారు. మహిళా, శిశు, దివ్యాంగ మరియు వయోవృద్ధ సంక్షేమం జిల్లాలో అనాథ బాలికలకు కొత్త బాల సదన్ భవనం నిర్మాణంకు 1,34,00,000 రూపాయలు కేటాయించబడినవి. వయోవృద్ధుల వసతి గృహం కొరకు కొత్త భవనం నిర్మాణానికి 50 లక్షల రూపాయలు కేటాయించబడ్డాయి. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ MNRIGS పథకం కింద 2024 ఆర్థిక సంవత్సరంలో 130,64,00,000 రూపాయలు ఖర్చు చేసి 2,63,000 మంది కూలీలను 59,87,000 పని దినాలు ఉపాధి కల్పించడం జరిగినది. ఇందుకు గాను 63,34,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రజాపాలన ప్రజలు చెంతకే ప్రభుత్వం యంత్రాంగం వెళ్ళి ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం 6 గ్యారంటీల పథకాలు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు మరియు చేయూత పథకాలు అమలు కొరకు 5,27,492 తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయాలని ప్రభుత్వం ఆలోచనలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి ప్రారంభించుకున్నాం. ఆర్థిక పురోగతి సాధన లక్ష్యంగా వివిధ పనులకు వెళ్ళే వారికి, విద్యార్థులకు, మధ్యతరగతి మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఈ పథకం ఉపయోగపడుతుంది. పైపెచ్చు ప్రయాణం ఖర్చుల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 39,77,469 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. వైద్య సేవలు, సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని ప్రజల ఆరోగ్య భద్రత అత్యంత ప్రాధాన్యతనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. 75వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.